ఏదైతే గనక చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎలక్షన్ల ముందల చెప్పిన 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా అడుగులేస్తుందా? ఎందుకంటే ఇంతవరకు ఒక కంపెనీ రాలేదు రాష్ట్రానికి, ఒక ఉద్యోగ కల్పన జరగలేదనేది వైసీపీ నాయకుల వాదన. మరి దాంతో మీరు ఏకీభవిస్తారా? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన అనేది చెప్పడం జరిగింది, తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో బాగా వాళ్ళు నిద్ర ఆహారాలు లేకుండా శ్రమిస్తూ ఉన్నారు. రాష్ట్రాలు దేశాలు అన్నీ కూడా తిరిగి ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. దాంట్లో భాగమే ఈ రోజున రాజధానిలో స్టార్ట్ అవబోయే కంపెనీలు కానీ, లేకపోతే నిన్న బయోగ్యాస్ రిలయన్స్ కనిగిరిలో కంపెనీ కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా రాష్ట్రం ఇబ్బందులు పడ్డ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి అరాచక పాలన నుంచి బయటకు వచ్చి ప్రజలు ఏదైతే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారో అదేవిధంగా హార్నెస్లు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం జరుగుతూ ఉంది. తప్పకుండా 20 లక్షల ఉద్యోగాలు కల్పన కోసం కృషి చేయడం హర్షణీయం అని చెప్పి ఈ సందర్భంగా ఎలా చెప్పగలరు? ఏదైతే కనుక మీరు రిలయన్స్ వాళ్ళది సిఎన్జి బయోగ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో అది మా హయాంలో జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే వచ్చింది, చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు దీంట్లో అనేది వైసీపీ నాయకులు వాదన. మరి వైసీపీ వాళ్ళు చేసేటువంటి ప్రతి వాదన కూడా ఆవు ఎక్కడ మేసినా దూడను మా ఇంట్లో ఈనితే సరిపోతుందనే భావంతో మాట్లాడే వాదన తప్పక వాళ్ళు ఏది మాట్లాడినా నిజం లేదు. అబద్ధాన్ని సృష్టించి ఒక ముఖాన గుడ్డ కాల్చేస్తే అది తుడుచుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా పని చేయకపోతే రేపు మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పని కుట్ర కుతంత్రాలతో మాట్లాడే మాటలు తప్పక వాళ్ళు మాట్లాడే వాటిలో ఏది కూడా వాస్తవం లేదు. ఎలా చెప్పగలరు? ఇప్పుడైతే కనుక అంబటి రాంబాబు చాలా క్లియర్ గా చెబుతున్నాడు, నారా లోకేష్ మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో ఎన్ని ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు మేము చేయలేదు, గతంలో ఏ రోజు రాజకీయాల్లో ఇలాంటిది లేదు కదా అంటున్నాడు కదా. మరి అంబటి రాంబాబు ఏ విధంగా బలిస్తే ఆ నాట్యాలు వేస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. అంతకుముందు మాట్లాడిన మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాడు. నేనైతే ఆయన గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టపడట్లేదు. నారా లోకేష్ గారు తప్పకుండా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అవసరం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం తప్పకుండా మంచి బాటలో వేస్తున్నాడు అని చెప్పని మేము నమ్ముతున్నాం. అంటే ఎలా చెప్పగలరు మంచి పనులు చేస్తున్నారని? ఓ పక్కన చూస్తుంటే రెడ్ బుక్ అంటూ ఆ రెడ్ బుక్ చూస్తే వీళ్ళందరికీ వణుకు పుడుతుంది అనుకో, అన్ని కూడా కాకుండా ఒకళ్ళకి చెయ్యి ఇరిగింది అంటున్నారు, ఒకళ్ళకేమో హార్ట్ అటాకులు వచ్చినాయి అంటున్నారు కదా. మరి లోకేష్ గారు మాట్లాడుతున్న మాటలే కదా ఇది అభివృద్ధిలో భాగం అనుకోవాలంటారా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రన్ చేస్తున్నారు అనుకోవాలంటారా? ఇప్పుడు రెడ్ బుక్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. రక్షణ నిలయాలని చెప్పని ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా రక్షణ నిలయాలు ఉన్నాయి. రెడ్ బుక్ అనేది అది దానికి స్నేహం. అవును. ఈ రోజున బ్లూ బుక్ రాస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. బ్లూ అనేది వాళ్ళ రంగు. అవును. గత ప్రభుత్వంలో 600 కోట్లు రంగులు మార్చడానికి మాత్రమే వాళ్ళు వాడారు. ఆ తర్వాత మళ్ళీ రంగులు కొట్టేయడానికి హైకోర్టు తీర్పిస్తే అదే 600 కోట్లు మళ్ళీ వెచ్చించి కొట్టేసాం. సుమారు 1200 నుంచి 1100 కోట్లు ఆ రోజున రంగులు పూయడానికి, కొట్టివేయడానికి మాత్రం వాడినటువంటి ప్రజాధనం ఆర్థిక ఉగ్రవాదులు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తప్పకుండా వాళ్ళకి రాబో కాలంలో శిక్ష ప్రజలు ఆల్రెడీ విధించారు. ముందు ముందు కూడా చట్టాలు కూడా విధిస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తే కనుక దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఒక పక్కన మీరు పెట్టే తప్పుడు కేసులే అంటూ, రెడ్ బుక్ లో ఉన్న కేసులే అంటూ ఒక పక్కన గంభీరాలు పలుకుతూ, మరో పక్కన హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా మాకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ లిక్కర్ స్కామ్ నిందితులు, లిక్కర్ స్కామ్ లో ఎవరైతే పేరు వినపడుతుందో మిథున్ రెడ్డి పదే చక్కెరలు కొడుతున్నారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా. ఎలా చూడాలంటారు అసలు దీన్నంతా? అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు అని చెప్పిన విషయం ముందు మీరు మర్చిపోతున్నారు. అరెస్ట్ చేయడానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. వాటికి చట్టాలకి అతిక్రమిస్తే
చట్టాలు మిమ్మల్ని శిక్షిస్తాయి. అంతేగాని దమ్ముందా అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం ఏదో ఒక విధంగా మీ మాయలోకి తీసుకొచ్చుకొని ప్రజల యొక్క సంక్షేమానికి ఉపయోగపడకుండా మీరు ఏదో ఒకటి అబద్ధాలు చెప్తే వాటిని కడుక్కోవడానికి వీళ్ళ టైం సరిపోదనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు తప్పక ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాల కోసం మాట్లాడే మాటలు కాదు. డెఫినెట్గా మీరు అనుకున్నట్టు చట్టాలు మిమ్మల్ని వదలవు, మీరు శిక్ష అనుభవించాల్సిందే. ప్రజలు కూడా అదే శిక్ష మీకు ఇచ్చారు. అంటే రోజా అయితే చాలా కాన్ఫిడెన్స్ ఇదే డైలాగ్ కొడుతున్నామా, దమ్ముంటే కేసు పెట్టండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి చూస్తాను అనే మాట అయితే ఆమె చాలా గట్టిగా చెబుతున్నా. ఆడుదాం ఆంధ్ర దాని గురించి ఎవరో విలేకరు అడిగిన ప్రశ్నగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అసలు ఈ కాన్సెప్ట్, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకని చేస్తున్నట్టు? తొందరగా జైలుకి వెళ్ళటానికా, లేదంటే గనక ఎందుకని చెప్పి వీళ్ళని వదిలేయటానికా? ఈ కూటమి ప్రభుత్వం వదిలేసిద్దిలే మనల్ని ఇలా రెచ్చగొడుతున్నాం అని చెప్పి అనుకోవటానికి అనుకోవచ్చు అంటారా? రోజా కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర అనే క్రీడలో నువ్వు దాచుకొని ఈ రోజున ఆ విధంగా అంటే ఎట్లాగూ నన్ను అరెస్ట్ చేయరని చెప్పని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఆధారాలతో సహా దొరికిపోయావు. తప్పకుండా నిన్ను శిక్షిస్తారు. ఈలోపు ఏదో నువ్వు సునకానందం పొందుతున్నావు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను చట్టం వదిలిపెట్టదు. చట్టం తప్పకుండా శిక్షిస్తుంది నిన్ను. మరి ఈ మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తలుపు కొట్టారు, అక్కడైనా ఊరడి దొరికే అవకాశం ఉందంటారా? ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? కోర్టులనే ప్రభావితం చేయాలని ఆలోచనతో వీళ్ళు చేస్తున్నట్టు ఎక్కడ కూడా వీళ్ళకి ఊరట దొరకదు. జరుగుతున్నటువంటి పరిణామాల్లో దిగువ కోర్టుల నుంచి పై కోర్టుల వరకు ఎక్కడో ఒక చోట తప్పించుకున్న, ఒక చోట తప్పు చేసిన వాడు తప్పించుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా మిథున్ రెడ్డికి కూడా దీనికి పరిణామం ఎదుర్కొనేదానికి అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఈ లిక్కర్ పేరు వింటే వైసీపీ నాయకులు అందరూ భయపడటానికి గల ప్రధాన కారణం ఏంది? ఎందుకంటే కనుక గతంలోనే చూసాం మనం, విజయసాయి రెడ్డి గారు ఒకే ఒక చిన్న మాట అంది లిక్కర్, ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి లిక్కర్ కేసు గురించి మీరు ఏం చెబుతారంటే దాంతో నాకేం సంబంధం ఉంది, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం చూసిందని ఒక మాట చెప్పగానే ఎందుకు వైసీపీ నాయకులంతా ఉలిక్కి పడ్డారనుకోవచ్చు అంటారు? లిక్కర్ కేసులో బొక్కలేకి వెళ్తారనేది మీ నగ్న సత్యం, మీకు అది తెలుసు. దాని గురించే ఏదో పక్కదావ బట్టించేదానికి మీరు మాట్లాడుతున్నారు తప్పితే లిక్కర్ కేసులో ఎన్ని కోట్ల రూపాయలు మీరు స్కామ్ చేశారు, ఎంత దాచుకున్నారు, ఎంత దోసుకున్నారు, ఎంత ప్రజల సొమ్ముని మీరు ఎంత వృధా చేశారు, ప్రజల సొమ్ముని మీరు ఎంజాయ్ చేశారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉంది. దాంట్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో సూత్రధారే. లేని కంపెనీలు సృష్టించి లేని కంపెనీల ద్వారా మద్యం అనేది బూటకపు మద్యం తయారు చేసి ఎక్కడ కూడా క్వాలిటీ లేనటువంటి మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాల్ని దోసుకున్నటువంటి, ప్రజల ఆరోగ్యాల్ని బాధ పెట్టినటువంటి ఎంతోమంది లిక్కర్లో చనిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ శిక్ష తప్పదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.